ఆహా, మొదటి నుంచి నేను వెయిట్ చేస్తుంది ఇదే నేతి అన్నం. నెక్స్ట్ స్టార్టర్ పండు మిర్చి కోడి వేపుడు. వా నేను మీ రోహిత్ని. హీరో నాగశౌర్య గారు అంత హెల్తీగా ఫిట్ గా హ్యాండ్సమ్ గా ఉండడానికి గల రీజన్ ఏంటో నేను కనిపెట్టేశా. రీజన్ ఏంటంటే వాళ్ళ మమ్మీ ఉషా గారండి. ఆమె చేతి వంట ఉంటది, అదిరిపోద్ది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే రీసెంట్ గా ఉషా గారి చేతిలో ఉండే మ్యాజిక్ ని మనందరికి పరిచయం చేయడం కోసం ఉషా మూల్పూరీస్ కిచెన్ స్టార్ట్ చేశారు. కరెక్ట్ గా మాదాపూర్ అయ్యప్ప సొసైటీ రోడ్ లో డెడ్ ఎండ్ వరకు వస్తే రోడ్ నెంబర్ 46 వైపు రైట్ లో కొడితే మనకు కనిపిస్తుంది ఉషా మూల్పూరీస్ కిచెన్. ఈ రోజు ఉషా మూల్పూరీస్ కిచెన్ లో అసలు ఏమేమి ఐటమ్లు దొరుకుతాయి, వాటి క్వాలిటీ ఎలా ఉందో, టేస్ట్ ఎలా ఉందో నేను తిని ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని నా ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ చేసుకుంటాను. ఫాస్ట్ గా వెళ్ళి ఆర్డర్ చెప్పుకొని కడుపు నిండా తిన్నారండి. వచ్చేసాయి బ్రో? ఓకే, సూపర్. సో మన ముందు అన్ని ఐటమ్స్ వచ్చేసినాయి. అండ్ ఈ మధ్య రెస్టారెంట్ వాళ్ళు కూడా కొంచెం బాగా తెలివైపోయారండి. ఇట్లాంటి గేమ్స్ అవి ఇవి పెట్టి ఆర్డర్ లేట్గా వస్తుందా ఫాస్ట్గా వస్తుందా అనే విషయం అర్థం కాకుండా చేసేసారు. సో ఇక్కడ ఉండే ప్రతి ఒక్క ఐటమ్ కూడా చిటికలో వచ్చేసినాయి. ఒక్కటి తప్పితే మూల్పూరీస్ మాంసం పలావ్ ఒకటి తప్పితే అన్ని ఫాస్ట్గా వచ్చేసినాయి. సో ఇక్కడ స్టార్టర్స్ ఉన్నాయి, మెయిన్ కోర్సులు ఉన్నాయి, అండ్ డెజర్ట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం అంటే నువ్వుల కోడి స్లైసెస్, గోంగూర మిరపకాయ ఫ్లిట్టర్స్, మొక్కజొన్న గార, మూల్పూరీస్ పన్నీర్ స్పెషల్ కబాబ్, మూల్పూరీస్ స్పెషల్ క్రిస్పీ చికెన్, బ్రోకలీ క్యాష్యూనట్ చిల్లీ గార్లిక్, పండు మిర్చి కోడి వేపుడు, అంగర కోడి కబాబ్, మూల్పూరీస్ రొయ్యల వేపుడు, స్టఫ్డ్ మష్రూమ్. అండ్ మెయిన్ కోర్సులో మనం ఏం తీసుకున్నాం అంటే ఆవకాయ ముద్ద పప్పన్నం, ఇంకా చికెన్ 65 బిర్యానీ, నేతన్నం విత్ మూల్పూరీస్ చేపల పులుసు, ఇంకా లాస్ట్ మెయిన్ కోర్స్ అండ్ మన స్టార్ ఐటమ్ మూల్పూరీస్ మాంసం పలావ్. డెజర్ట్స్ లో పాల్ తాలికలు, సొరకాయ పాయసం, పూర్ణాలు. మనం ఇప్పుడు పూర్ణాల దగ్గర నుంచి రాబోతున్నాను. ఎందుకు అని అంటే ఇంట్లో ఏ పండగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా మా అమ్మ ఎక్కువగా చేసి పెట్టేది ఏంటంటే ఈ పూర్ణాలు, పులిహోర, పాయసం. ఇవే ఫస్ట్ పద్ధతి ప్రకారంగా ఒక చిన్న గుంట పెట్టుకున్నాను. అండ్ ఆ గుంటలోకి నెయ్యి, మంచిగా నెయ్యితో ఫిల్ చేసిన తర్వాత ఒకటేసారి తినాలి. అదే మ్యాజిక్. అప్పుడే మనకి ఆ ఫ్లేవర్ పర్ఫెక్ట్ గా తగులుతుంది. యాక్చువల్గా ఎంత బాగున్నాయి తెలుసా పూర్ణాలు. పైన నుంచేమో క్రిస్పీగా అండ్ లోపలేమో స్టఫింగ్ లో ఎంత స్వీట్నెస్ ఉండాలో అంత స్వీట్నెస్. అండ్ నాకు కొబ్బరి తురుము కూడా తగులుతుంది. యాక్చువల్గా మా అమ్మ కూడా అలానే లోపల స్టఫింగ్ ఉంటుంది కదా, ఈ పూర్ణాల్లో ఇంపార్టెంట్ థింగే అది. ఆ లోపల స్టఫింగ్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది అండ్ బ్యాలెన్స్డ్ స్వీట్ కూడా అనిపించింది. ఇక్కడ ఉషా గారు చేశారు కాబట్టి అమ్మ చేతి వంట తిన్నట్లే అనిపించింది నాకు. నెక్స్ట్ స్టార్టర్ గా మనం ఏం ట్రై చేద్దామంటే నువ్వుల కోడి స్లైసెస్. మంచిగా అరిటాకేసి పద్ధతిగా తింటున్నట్లుంది. అండ్ ఫుడ్ చూడంగానే ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. లోపలికి వస్తే చాలా ప్రశాంతమైన అంబియన్స్ ఉంది. మొత్తం ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ప్రశాంతంగా వచ్చి కూర్చొని హ్యాపీగా డైనింగ్ చేసే వచ్చి ఇక్కడ. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క డిప్ అలా ముంచుకొని టేస్ట్ చేద్దాం. ఫస్ట్ మేయోలో తిందాం. క్రిస్పీ చికెన్ ఫ్లేవర్ అండ్ చాలా కరకరలాడుతున్నాయి. అండ్ స్పెషల్ గా ఇందులో స్పెషల్ ఏంటి అని అంటే ఈ పైన వేసిన నువ్వులే బైట్ కి అర్థమవుతుంది ఆ నువ్వుల టేస్ట్. పైన నువ్వులే వ్యవహారం టూ గుడ్. గోంగూర మిరపకాయ ఫ్లిటర్స్. సో నెక్స్ట్ ఐటమ్ గా దీన్ని ట్రై చేద్దాం. ఏ మాటగా మాట బజ్జీ అంటే ఇలా నీట్ కోసి మిరపకాయలు పెట్టి పైన నిమ్మకాయ పిండి తింటేనే అదిరిపోద్ది. అన్ని పర్ఫెక్ట్ గా తగిలింది. అండ్ నెక్స్ట్ నేను ట్రై చేయబోతున్న స్టార్టర్ ఈ మొక్కజొన్న గార. ఎప్పుడైనా విన్నారా? సో ఇంకా లేట్ లేకుండా ట్రై చేద్దాం ఈ మొక్కజొన్న గార. స్వీట్ కార్న్ అండ్ క్రిస్పీగా ఉంది. స్పైసీ లెవెల్ అంతగా స్పైసీగా లేదు. గుడ్. డిఫరెంట్ గా ట్రై చేయాలి అంటే తప్పకుండా ట్రై చేయొచ్చు. అండ్ ఈవినింగ్ టైం స్నాక్ గా అయితే పర్ఫెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం ట్రై చేయబోతున్న స్టార్టర్ మూల్పూరి స్పెషల్ పన్నీర్ కబాబ్. సో పైన నుంచి చూస్తే కొంచెం డిఫరెంట్ గా ఉంది. మధ్యలో ఏదో స్టఫింగ్ ఉంది. మధ్యలో ఏదో ఉందన్నాను కదా, ఆలూ స్టఫింగ్. ఆ ఆలూ స్టఫింగ్ వల్ల దీనికి ఒక మ్యాడ్నెస్ వచ్చింది, ఒక స్వీట్ ఫ్లేవర్ తగులుతుంది అండ్ కొంచెం పుల్లదనం కూడా తగులుతుంది. చాలా డిఫరెంట్ గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ వెజ్ వాళ్ళు అయితే అసలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ మనం ట్రై చేయబోతున్న స్టార్టర్ మూల్పూరీస్ స్పెషల్ క్రిస్పీ చికెన్ ట్రై చేద్దాం.
గుడ్. పైన అంతా క్రిస్పీగా ఉంది, అంత స్పైసీ లేదు, బ్యాలెన్స్డ్గా ఉంది. అండ్ లోపల చికెన్ చూసారా చాలా ఫ్రెష్గా మంచిగా ఉడికింది. సూపర్. సో నెక్స్ట్ మనం ట్రై చేయబోతున్న స్టార్టర్ బ్రోకలీ క్యాష్యూ నట్ చిల్లీ గార్లిక్. దీని పేరు చెప్పినందుకే నాకు 10కి 10 మార్కులు పడ్డాయి. అండ్ ట్రై చేద్దాం. సూపర్. ఆ గార్లిక్ ఉంటుంది కదా, దాని ఫ్లేవర్ ఈ బ్రోకోలీ లోపల వరకు ఇంజెక్ట్ అయినట్లు డీప్ డౌన్ ఫ్లేవర్ తగులుతుంది. సో టూ గుడ్. నెక్స్ట్ స్టార్టర్ పండు మిర్చి కోడి వేపుడు. వా, చూడ్డానికి కళ్ళు చెదిరిపోతున్నాయి. అండ్ పైన పండు మిర్చి కూడా వేస్తున్నారు. సో ఒకసారి టేస్ట్ చేద్దాం. నేను యాక్చువల్గా బోన్ పీస్ వస్తుందేమో అనుకున్నాను, ఇది ఇంత గట్టిగా ఉండేసరికి, కానీ బోన్లెస్ పీసే వచ్చింది. అండ్ చాలా బాగుంది కూడా. ఆ పండు మిర్చి ఉంటుంది కదా, ఆ పండు మిర్చి ఆ పేస్ట్ ఫ్లేవర్ అండ్ దాంతోపాటు మంచిగా ఫ్రై కూడా అయింది. టూ గుడ్. ఈ స్టార్టర్ ఇలాంటి టైంలో కన్నా ఇంకా బాగా ఉపయోగపడే టైమ్స్ కొన్ని ఉన్నాయి. అలాంటి టైంలో ఇక్కడికి వచ్చి తినకపోయినా స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్న టక్ అని మీ ఇంటికి వస్తుంది, హ్యాపీగా కూర్చొని తినొచ్చు. నెక్స్ట్ మనం ట్రై చేయబోతున్న స్టార్టర్ ఏంటంటే అంగారా కోడి కబాబ్. స్పైసీ ఎరగదీస్తుంది అన్నారు కానీ అంత స్పైసీ లేదు, మీడియం స్పైసీగా ఉంది. అండ్ దాంతోపాటు మీట్ చాలా బాగా ఉడికింది. నెక్స్ట్ మనం ఏం ట్రై చేయబోతున్నాం అంటే ప్రాన్స్ అంటే నాకు చాలా బాగా ఇష్టం, మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు. అండ్ ఇక్కడ నేను ప్రాన్స్ లో ఏం తీసుకున్నానంటే మూల్పూరి రొయ్యల వేపుడు తీసుకున్నాను. ట్రై చేద్దాం. ఇక్కడివి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి మీరే చూడండి. లోపల మీట్తో సహా పర్ఫెక్ట్గా కుక్ అయింది, ఎటువంటి నీసు వాసన లేదు, టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా లాస్ట్గా మిగిలిపోయిన స్టార్టర్, అది కూడా వెజ్లో చప్పటి మష్రూమ్స్. మష్రూమ్తో పాటు చీజ్ ఎంత బ్లెండ్ అయిందంటే ఆ పైన మ్యారినేట్ చేసిన మసాలా ఉంది కదా, సెట్ ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఈ మష్రూమ్ గురించి ఏం చెప్పబోతున్నానంటే చీజ్ లవర్స్ అండ్ మష్రూమ్ తినే వాళ్ళైతే తప్పకుండా తినండి. అండ్ మీరు వెజ్ తినడానికి ఎక్కువ ఇష్టపడే పని అయితే మష్రూమ్స్ ఇక్కడ మస్ట్. ఇంకా నాన్ వెజ్ స్టార్టర్స్ లో నాకు బాగా నచ్చిన నాన్ వెజ్ స్టార్టర్స్ ఈ రొయ్యల వేపుడు చాలా బాగా నచ్చింది. అండ్ ఆ క్రిస్పీ చికెన్ ఉంది కదా, అది కూడా డిప్ చేసుకుని మేయోలో తిన్నప్పుడు యూనిక్ గా ఉంది. అండ్ ఫస్ట్ ట్రై చేసిన ఈ నువ్వులు కూడా స్లైసెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు స్టార్టర్స్ అని ప్రశాంతంగా ముగించుకొని మెయిన్ కోర్స్ లోకి వెళ్దాం. ముద్దపప్పు ఆవకాయ అన్నం, దీని నుంచి ట్రై చేద్దాం. సో ముద్దపప్పు ఆవకాయ అన్నం ఎలా ఉందో ట్రై చేద్దాం. ఆహా, ఫస్ట్ ఏం తింటున్నాను ఇది కాదు, ఇక్కడ ఫస్ట్ ఏం తింటున్నాను అని ఒక ముద్ద తినంగానే లైక్ కంప్లీట్ గా అర్థమైపోయింది ఏంటంటే ఇది ఇంట్లో చేసిన ఆవకాయ లాగా అనిపించింది. అండ్ నాకు దాంతో పాటుగా పప్పులోకి నీట్ గా బ్లెండ్ అయింది. అండ్ నాకు ఫస్ట్ లో ఒక డౌట్ ఉంది, నాగశౌర్య అన్న అంత అందంగా, అంత ఫిట్ గా, అంత హ్యాండ్సమ్ గా ఎలా ఉంటాడా అని నేను చాలాసార్లు ఆలోచించాను. సో ఈ రోజు దానికి రీజన్ ఏంటో తెలిసింది, ఉషా గారి చేతి మహిమ అనమాట అదంతా. సో మనం ఈ ముద్దపప్పు ఆవకాయ అన్నం ట్రై చేసాం కాబట్టి తర్వాత ఈ చికెన్ 65 బిర్యానీలోకి వెళ్దాం. తిన్న వెంటనే అర్థం కాలేదు కానీ 1 నిమిషం తర్వాత అర్థమైన విషయం ఏంటి అని అంటే ఆవకాయ ఘాటు చాలా బలంగా తగులుతుంది, చాలా స్పైసీగా అనిపించింది కూడా. ఎస్. అండ్ ఈ చికెన్ 65 బిర్యానీ రైస్ కామన్ బాస్మతి రైస్ అండ్ దాంతోపాటు ఈ చికెన్ 65 ఇలా ఉండాలండి. చికెన్ కంప్లీట్ డిఫరెంట్ టేస్ట్ అర్థమవుతుంది. అంటే ఈ చికెన్ 65 ఫ్లేవర్ కాదు, యాక్చువల్గా నాకు రైస్ లాంటిది వేసారు, ఆ పైనుంచి నాకు గ్రేవీ వేయలే, బట్ ఈ రైస్ లోనే ఒక ఫ్లేవర్ ఉంది. ఆ స్పైసెస్ ఉంటాయి కదా, ఆ స్పైసెస్ అన్ని బిర్యానీలోకి వేయాల్సిన స్పైసెస్ అన్ని గప్పమని నోట్లో బ్లాష్ లాగా అయింది. చాలా బాగుంది. ఇక్కడ బిర్యానీ ఒకసారి ట్రై చేయండి, బిర్యానీ ప్రీలో మీకే. ఆహా, మొదటి నుంచి నేను వెయిట్ చేస్తుంది ఇదే, నేతి అన్నం. చాలన్నా, మొత్తం నెయ్యి వాసన, అరోమా గొప్పమని ముక్కులో కొడుతుంది. స్పెషల్ గా ఈ చేపల పులుసుని ఉషా గారే తయారు చేశారనమాట. సో టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. మొదటి ముద్ద నార్మల్గా తిందాం, తర్వాత ఫిష్తో తిందాం. ఫస్ట్ టైం తినగానే అర్థమైన విషయం ఏంటంటే ఇది నెల్లూరు స్టైల్ ఆఫ్ చేపల పులుసులా లేదు, కొంచెం ఏలూరు సైడ్ అట్లున్నట్టు స్పైసీ అండ్ ఆ పుల్లదనం. చేపల పులుసులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే స్పైసీనెస్కి పుల్లదనాన్ని బ్యాలెన్స్ చేయాలి, అది పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయింది, చాలా బాగుంది కూడా. నెయ్యి అన్నంలోకి చేపల పులుసు చేసుకున్నాను నేను, అది మర్చిపోయి మిగతా టేస్ట్ అంతా వేరేలాగుంది, అరే డిఫరెంట్గా ఉంది అనుకుంటున్నాను. దాని మ్యాజిక్ ఆ నేతి అన్నం నుంచి వచ్చింది. చాలా బాగుంది. యాక్చువల్గా ఈసారి ఇంట్లో మా అమ్మ చేపల పులుసు చేసినప్పుడు నెయ్యి వేసుకొని తినాలనే విషయం మా నెల్లూరు వాళ్ళకు కూడా పరిచయం చేస్తాను. మూల్పూరీస్ మాంసం పలావ్.
పీసెస్ అండ్ క్వాంటిటీ చాలా లైక్ ఒక ఇద్దరికైనా కానీ ఈజీగా సరిపోతుంది. మనం ఆర్డర్ చెప్పిన వెంటనే తయారు చేస్తున్నారు. వెంటనే అంటే ఈ ఒక్క ఐటెంకి మాత్రం 20 minutes అయినా మినిమం టైం ఇస్తే ఆ టైంకి మీరు వర్త్ అనుకునేలాంటి వర్త్ అనేలాంటి మంచి పలావ్ని అయితే టేస్ట్ చేయొచ్చు. సో టేస్ట్ చేయబోతున్నాను నేను ఫస్ట్ టైం. అండ్ ఫస్ట్ చెప్పాను కదా, నాకు ఓపెన్ చేయంగానే ఆ పలావ్ మూత ఓపెన్ చేయంగానే ఆ కొత్తిమీరను, ఆ బిర్యానీ స్మెల్ అండ్ ఆ మటన్ ఫ్లేవర్ ముక్కులో దమ్ అనింది. అండ్ టేస్ట్ అక్కడే అర్థమైపోయింది. అండ్ ఈ రెసిపీ కూడా ఉషా గారిదే అంట. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఉన్న మెనూలో ఉంటే సగం ఐటమ్స్ పైన రెసిపీ అన్ని రెసిపీస్ కూడా ఉషా గారే చేశారంట. ఎంత ప్యాషన్ ఉండాలి. అండ్ మంచి మంచి సినిమాలు ఇచ్చారు మనకి. అలాంటి వాళ్ళు మంచి ఫుడ్ అందరికీ పెట్టాలి అని ఇంట్రెస్ట్తో ఇది ఓపెన్ చేశారు కాబట్టి మన సైడ్ నుంచి సపోర్ట్గా ఇక్కడికి వచ్చి టేస్ట్ చేయండి. నచ్చితేనే మళ్ళీ రండి, కానీ నచ్చితేనే గ్యారంటీ నేను ఇస్తున్నాను మీకైతే. సో టేస్ట్ చేద్దాం. మటన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత మంచిగా కుక్ అయిందో చూడండి కదా. నాకు ఇలా పీసెస్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యి పింక్ కలర్లో కనిపిస్తే నా కడుపు అక్కడే సగం నిండిపోద్ది. ఇప్పుడు ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. ట్రై చేద్దాం. ఎక్స్ట్రా మసాలాలు, ఎక్స్ట్రా హడావిడి ఏం లేవు. ఎంత డీసెంట్గా ఉందంటే ఆ మొత్తం కుక్కర్ అయినా కానీ ఒక్కరు హ్యాపీగా తినొచ్చు ఆకలిలో వస్తే. టేస్ట్ చేయండి, మీకు కూడా మస్తు అనిపిస్తుంది. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకైతే. అన్ని ఐటమ్స్ ఒక ఎత్తు అయితే లాస్ట్గా తిన్న ఆ నెయ్యి చేపల పులుసు ఒకటి అను అండ్ మూల్పూరీస్ మాంసం పలావ్, ఈ రెండు నెక్స్ట్ లెవెల్. ఇన్ని ఐటమ్స్ తిన్న తర్వాత లాస్ట్లో అలా పెరుగునేసుకొని తింటే అదిరిపోద్దండి. గెడ్డ పెరుగు సూపర్. వా, కట్ చేస్తే ఒక కేక్ని కట్ చేసినట్లు అనిపించింది నాకు. అన్న ఎక్కువ పెరిగాయి అన్న. అండ్ స్పెషల్గా ఇన్ని ఐటమ్స్ తిన్న తర్వాత అబ్బా, ఈ పెరుగన్నాన్ని ఇలా కలుపుకుంటా ఉంటే ఆ మీగడ పెరుగు వాసన గుప్పుమని కొడుతుంది తెలుసా. వావ్. అండ్ నాకు ఇక్కడ ఇంకొక వైబ్ తగులుతుందండి. ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు టైం 9 అయ్యింది. నేను మంచిగా ప్లెజెంట్గా కూర్చొని ఇలాంటి వెదర్లో అండ్ ఒక పక్క ప్రొజెక్టర్లో ఏమో మ్యాచ్ ప్లే అవుతుంది. మ్యాచ్ చూసుకుంటా సరదాగా తింటుంటే సెట్ అనిపిస్తుంది. మీరు మీ ఫ్యామిలీతో వచ్చిన ఫ్రెండ్స్తో వచ్చిన బోల్డ్ అంత సీటింగ్ ఉంది. ఓకే, మనమైతే ఈ పెరుగన్నాన్ని ట్రై చేద్దాం. అబ్బా, ఇదొక యుద్ధం అన్నమాట. ఇప్పుడు సెట్. పెరుగన్నం టేస్ట్ గురించి కూడా స్పెషల్గా చెప్తున్నాడు. ఏంట్రా ఈడు అని అనుకోకండి. నా ఈ ఏళ్ళకి చూసారా, ప్యాకెట్ పెరుగు మీరు కానీ ట్రై చేస్తే మీకు ఇలా మీగడ ఏళ్ళకి అతుక్కోదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లు చెయ్యి కడుక్కున్న తర్వాత కూడా మీగడ అతుక్కొని ఉంది అని అంటే అది ఇంట్లో చేసుకున్న ప్యూర్ పెరుగు అనమాట. టేస్ట్ చాలా స్వీట్గా. ఎప్పుడు ఎవ్వరు నాకు తెలిసి ఒక ఫుడ్ బ్లాగర్ పెరుగన్నాన్ని ట్రై చేయండి అని రికమెండ్ చేయడు, కానీ ఇక్కడ నేను రికమెండ్ చేస్తున్నాను పెరుగన్నాన్ని ట్రై చేసే వెళ్ళండి. ఇంకా మనం లాస్ట్గా డెజర్ట్స్ దగ్గరికి వచ్చేసాం. అండ్ డెజర్ట్స్లో నేనేం ట్రై చేయబోతున్నానంటే ఇటు పక్కన ఉంది సొరకాయ పాయసం. నా ఫేవరెట్, నాకు చాలా బాగా ఇష్టం. అండ్ దాంతో పాటుగా ఇక్కడ మనకి పాల తాలికలు. అండ్ ఇక్కడ ఈ రోజున్న డెజర్ట్ రేపు ఉండదు, రేపున్న డెజర్ట్ ఎల్లుండి ఉండదు. అలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డెజర్ట్స్ ఇస్తారు. సో ట్రై చేద్దాం. ఫస్ట్గా పాల తాలికలు. అమ్మ పొగలు వచ్చేస్తుంది. ఆ నెయ్యి కిస్మిస్ తగిలింది తిన్న వెంటనే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చింది. అండ్ మనం నెక్స్ట్ డెజర్ట్ ని ట్రై చేద్దాం. ఇదే సొరకాయ పాయసం. అబ్బో, చూసారా చాలా కాజులు ఉన్నాయి. చాలా బాగుంది. సో ఇక్కడ టైమింగ్స్ కూడా ఒకసారి చెప్పేస్తాను. ఆఫ్టర్నూన్ కరెక్ట్గా 12 నుంచి 4:30 వరకు ఉంటుంది. మళ్ళీ 4:30 నుంచి 7 వరకు గ్యాప్. 7 to 11:30 వరకు నాన్ స్టాప్ జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు ఇంకెక్కడ దొరకని, తినని, టేస్ట్ చేయని బోల్డ్ అన్న ఐటమ్స్ ఉన్నాయి. స్టార్టర్స్ దగ్గర నుంచి సూప్స్ వరకు నేను అన్ని క్లియర్ కట్గా మీ అందరికీ చెప్పేశాను కాబట్టి. అండ్ ఇక్కడ తిన్న వాటిల్లో మస్ట్ ఐటమ్స్ ఏంటి అని మీరు అడుగుతారు. వెజ్ వాళ్ళు అయితే మూల్పూరీస్ పన్నీర్ కబాబ్ తప్పకుండా ట్రై చేయండి. అలానే మొక్కజొన్న గారె ట్రై చేసాం కదా, దాన్ని ట్రై చేయండి. అండ్ వాటితో పాటుగా నాకు నా నాన్ వెజ్ స్టార్టర్స్లో నువ్వుల కోడి స్లైసెస్ దగ్గర నుంచి తర్వాత ఈ ప్రాన్స్ తిన్నాం కదా, అవి
నాకు తెలిసి ఆల్మోస్ట్ స్టార్టర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. ఇంకా మెయిన్ కోర్స్లో మనం ట్రై చేసిన ఆవకాయ అన్నం సెట్ అయింది. ఆ తర్వాత నేను మస్ట్ ట్రై మెయిన్ కోర్స్గా ఏం చెప్తానంటే ఆ కుక్కర్ మటన్ పలావ్ అండి. చాలా డీసెంట్గా మొత్తం పలావ్ తిన్నా కానీ కడుపులో మసాలా కానీ ఆ హీట్ కానీ ఏం లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఈజీగా అరిగిపోతుంది కూడా. డీసెంట్ ఫ్లేవర్ ఉన్నింది అనమాట. అండ్ డెజర్ట్స్ అయితే నేను ప్రతిదీ ట్రై చేయమంటాను. మీరు వచ్చిన రోజు ఏం డెజర్ట్ ఉందో దాన్ని తప్పకుండా ట్రై చేయండి. అయితే నేను కోరుకునేది ఏంటంటే మంచి మంచి సినిమాలు అందించారు మనకు ఉషా గారు. ఆమె చాలా మనస్ఫూర్తిగా ఆమె కష్టాన్ని అంతా ఫుడ్లో పెట్టి ఆమె ఓన్ రెసిపీస్తో స్టార్ట్ చేసిందే ఉషా మూల్పూరి కిచెన్. సో దీన్ని కూడా సక్సెస్ఫుల్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఒకసారి రండి, తప్పకుండా టేస్ట్ చేసిన తర్వాత మీ డిసిజన్ మీరు తీసుకోండి. అలానే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. అలానే వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ రోహిత్ని అండ్ మీరు చూస్తున్నారు వైర్లీ ఫుడ్. ఇప్పుడు బెంగాలీ స్వీట్స్ ట్రై చేసే దశకు వచ్చేసాం అనమాట. దీని పేరు లాంచా బ్రో. లాంచా అంటే కొన్ని భాషలు అలా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి లాంచా అంటే మనం ఏ అంటాం, మనం రండి అంటే వాళ్ళు ఏ